స్వీట్ హార్ట్. నేను ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నాను, తర్వాత చేస్తాను. నువ్వెక్కడో వీడియో కాల్ చేయమందు. నేను మీటింగ్లో ఉన్నాను, ఇప్పుడు వీడియో కాల్ చేయలేను. బాయ్, నేను స్విచ్ ఆఫ్ చేస్తున్నా. నేను ఇంటికి వెళ్ళాలి. నాతో ఇంట్లో ఉంటూనే వేరే వాడి పక్కలో అలా నన్ను పెళ్లి చేసుకున్నావు కదా, వాడితో ఏంటి ఇప్పుడు? ఇదే నా ప్రేమంటే? అయ్యో, ఎందుకు నవ్వుతున్నావు? నీకో ప్రాపర్ జాబ్ లేదు, మనీ లేదు, బ్యాక్గ్రౌండ్ లేదు. అసలు లోకంలో ఏ అమ్మాయి అయినా నీలాంటి వాడితో రిలేషన్షిప్లో ఉండాలని ఎందుకు అనుకుంటుందిరా? బయట అమ్మాయిలందరూ నాలాగా పిచ్చోళ్ళు కాదు, నీలాంటి లవ్ చేసి పెళ్లి చేసుకోవడానికి. ఆ! నన్ను కొట్టే వరకు వచ్చింది నా మీద ప్రేమ. నువ్వు అడిగినట్టే డివోర్స్ ఇస్తాను. ఒక్కసారి నువ్వు వెళ్ళి నిన్ను ప్రేమించిన వాడిని అడుగు, నిన్ను పెళ్లి చేసుకుంటాడేమో అని. ఇట్స్ ఓవర్ విత్ ప్రతాప్. ఇంకా మనం ఎప్పటికి ఇలానే కలిసి ఉండొచ్చు. వెయిట్, వాట్? ప్రతాప్కి మన గురించి తెలిసిపోయింది. సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్. నువ్వు కూడా మీ పేరెంట్స్కి మన గురించి చెప్పేసి మనం పెళ్లి చేసుకోవచ్చు. వాట్? సీరియస్లీ రేణు, నేను నిన్ను పెళ్ళా? మన రిలేషన్షిప్ జస్ట్ ఫన్ అంతే, ఓకే? ఈ పెళ్ళి ఇవన్నీ సారీ. అంటే నీకు ఆల్రెడీ పెళ్ళయింది. నీకు పెళ్ళయి కూడా నేను నిన్ను మళ్ళీ పెళ్లి చేసుకుంటాను, నువ్వు ఎలా అనుకున్నావు? నన్ను ఎందుకు చీట్ చేసావు? చీట్ చేసింది నువ్వు, నేను కాదు. ఐఎమ్ నాట్ ద చీటర్, ఓకే? నువ్వు నీ హస్బెండ్ని చీట్ చేసావు, నేను నిన్ను కాదు. అంతా పిచ్చిగా ఆలోచించినావు కదా, ఎందుకంటే నీలాగా పెళ్ళైన వెంబడి చాలామంది పడతారు. బట్ పెళ్ళైంది నీకు, ఆ లిమిట్స్ నీకు తెలవాలి. మీకే లేనప్పుడు మాకేంది? గెట్ లాస్ట్.